హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా వారణాసికి సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అంతేకాదు పెద్ద ఎత్తున ఒక ఈవెంట్ కూడా నిర్వహించేశారు. అయితే సినిమా రిలీజ్‌కి ఒక 1½ ఇయర్ టైం ఉన్నా కూడా ఇంత పెద్ద ఈవెంట్ గ్లిమ్స్ రిలీజ్ చేయడానికి పెట్టడం వెనకాల రాజమౌళి గారి వ్యూహం ఏమన్నా ఉందంటారా? సో ఒక గ్లిమ్స్ రిలీజ్ చేయడానికి ఈ స్థాయిలో ఈవెంట్ ఏర్పాటు చేయడం అనేది ఫస్ట్ టైమ్ అని చెప్పేసి చెప్తున్నారు. దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ ఇండస్ట్రీలో కూడా జరగలేదు. మరి దీని వెనకాల ఉన్న కారణం ఏంటి? అలాగే గ్లిమ్స్ గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్ మామూలుగా అయితే గ్లిమ్స్ ని యూట్యూబ్ లో అలా అనౌన్స్ చేసి రిలీజ్ చేసేస్తూ ఉంటారు. లేకుంటే చిన్న ఈవెంట్ ఒక దగ్గర ఏర్పాటు చేసి రిలీజ్ చేస్తారు. అటువంటిది సినిమాకి రామోజీ ఫిలిం సిటీలో పెద్ద భారీ ఎత్తున ఇంత పెద్ద సెట్ వేసి నిర్వహించారు. హాట్ స్టార్ కి అంత పెట్టి అమ్మేశారు. సో ఈ స్థాయిలో రిలీజ్ కి ఇంత టైం ఉన్నా కూడా నిర్వహించగల కారణం ఏంటి సార్? యాక్చువల్గా మీరు అన్నట్టు గ్లిమ్స్ లేదా ట్రైలర్ లేదా టైటిల్ ఏదైనా సరే సాధారణంగా రిలీజ్ చేసి ఆడియన్స్ కు తెలియజేసే ప్రయత్నమే జరిగి ఉంటే ఈ రోజున మనం ఆ ఈవెంట్ గురించి ఇలా మాట్లాడం. ఓకే, తన సినిమా గురించి మాట్లాడుకోవాలనే కాన్సెప్టే రాజమౌళిలో మనకు కనిపించింది. సహజంగా రాజమౌళి తన ఆఫ్టర్ బాహుబలి తర్వాత తన సినిమాలు ఇప్పటి వరకు నేను గమనించింది ఏంటంటే తనే మీడియాను ఆహ్వానించి ఈ సినిమా ఈ కాన్సెప్ట్తో తీయబోతున్నాం, కథ దాదాపుగా 60% చెప్పేస్తాడు. తర్వాత మన ఊహకు వదిలేస్తాడు. స్క్రీన్ మీద మనం అది ఏ విధంగా ఉంది అని చెప్పింది అలానే ఉందా లేదా అనేది మనం చూసుకోవచ్చు. అయితే మరి మహేష్ బాబు సినిమా ఆయన గత సినిమాలతో పోలిస్తే ఇది చాలా పెద్ద సినిమా. అవును, రాజమౌళి కూడా బిఫోర్ అంటే విక్రమార్కుడు టైంలో ఉన్న రాజమౌళికి RRR సినిమా తర్వాత రాజమౌళికి చాలా తేడా ఉంది. ఒక దర్శకుడిగా ఆయన ఆలోచన విధానం చాలా పెద్దగా పెరిగింది. టీం ఆయనది అదే టీం ఉన్నప్పటికీ ఆయన ఆలోచన మాత్రం ప్రపంచవ్యాప్తమైంది. అవును, RRR సినిమా ప్రమోషన్లో భాగంగా కావచ్చు, ఆస్కార్ అవార్డు ఎంట్రీ సమయంలో కావచ్చు, ఆయన బాలీవుడ్లో కొద్ది రోజులు ఆయన స్పెండ్ చేశాడు. ఆ క్రమంలో హాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లు స్పిల్బర్గ్ సహా వీళ్ళందరితోనే ఆయనకు వ్యక్తిగత పరిచయాలు కూడా ఏర్పడ్డాయి. అవును, హాలీవుడ్ సినిమా మేకింగ్ స్టైల్ కూడా ఆయన దగ్గరుండి గమనించాడు. సహజంగా ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు మనకి ఏదైనా వార్త వస్తే తెలుస్తుంది, కానీ చాలామంది గుట్టు చప్పుడు కాకుండా పోయి దాన్ని స్టడీ చేసే విధంగా కూడా ఉంటుంది. ఆ ఆలోచన ధోరణి తర్వాత చేస్తున్న మహేష్ బాబు సినిమా మీరు నిశ్చితంగా గమనిస్తే బిఫోర్ బాహుబలి వరకు కూడా మహేష్ బాబు స్టార్డమ్ చాలా పెద్దది. సూపర్ స్టార్ అంటే మనం మహేష్ బాబునే చెప్పుకున్నాం. బాహుబలి తర్వాత ప్రభాస్ అనూహ్యంగా చూసుకొచ్చి ఆయన పాన్ ఇండియా స్టారు, పాన్ వరల్డ్ స్టారు, ఇంకేమైనా ఉంటే అది కూడా చెప్పుకుంటూ పోవచ్చు. ఇప్పుడు అంటే ప్రభాస్ ఆ రేంజ్కి తీసుకెళ్లిన సినిమా బాహుబలి. దాని మేకర్ ఎవరు అంటే మన రాజమౌళి. మరి అదే రాజమౌళి ఆల్రెడీ సూపర్ స్టార్ గా ఎస్టాబ్లిష్ అయి ఉన్న మహేష్ బాబుతో సినిమా చేస్తుందంటే ఇంకా అంచనాలు ఎక్కువ ఉంటాయి. మరి అంచనాలకు రీచ్ కావాలంటే కథ డెఫినెట్ గా కొత్తగా ఉండాలి. ఇప్పుడు సాధారణంగా కథలు గతంతో పోలిస్తే సాధారణ ఒక హీరో రివెంజ్ కావచ్చు, లేకపోతే హీరోకు అతీత శక్తులు కావచ్చు, ఈ మధ్య మలయాళంలో ఆ విధంగా తీస్తున్నారు. అంటే సాధారణ హ్యూమన్నే సూపర్ మ్యాన్గా చూపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అవన్నీ చేస్తే పెద్ద గొప్పగా ఉండదు. దానికి అడిషనల్గా ఇప్పుడు సాంకేతికత అంటే AI అని మనం చెప్పుకుంటున్నాం కదా, అది అందుబాటులోకి వచ్చింది. దాన్ని కూడా జోడించి మహేష్ బాబు సినిమాను ఇంకా అద్భుతంగా క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, నిజానికి మహేష్ బాబు సినిమాకు బిజినెస్ ముందు అంటే మీరు అన్నట్టు రిలీజ్కి ముందు వస్తే ఈ గ్లిమ్స్ లేదా మరొకటి అనౌన్స్ చేసుకోవాలి. ఎప్పుడో 1½ ఇయర్ తర్వాత అది కూడా ఖచ్చితంగా చెప్పలేము. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ సరిగ్గా జరగకుంటే ఇంకా వెనక్కి కూడా వెళ్ళొచ్చు. అవును, దానికి ఇప్పుడు ఎందుకు చేశాడు ఇంత పెద్ద ఈవెంట్ అంటే 2-3 కారణాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి, ఈ సినిమా మేకింగ్ ఖర్చు కూడా మనకు వినిపిస్తున్న ప్రకారం 1000 కోట్లు ప్లస్. అది చాలా పెద్ద అమౌంట్. 1000 కోట్లు ఈ రెమ్యునేషన్లు పక్కన పెట్టేస్తే మేకింగ్ మీదనే బాగా ఖర్చు అవుతుంది. అది మేకింగ్ ఏది టెక్నాలజీ, AI కావచ్చు, ఇంకోటి VFX సంథింగ్ ఏదైనా కావచ్చు, వీటి మీద పెట్టుబడి అవుతుంది. మరి ఈ సినిమాను హాలీవుడ్లో అయితే మనం కొన్ని టైం ట్రావెల్ సినిమాలు, లేకపోతే అవతార్ లాంటి సినిమాలు, టైటానిక్ లాంటి అద్భుతమైన సినిమాలు చూసాం కదా, దానికి తగినట్టుగా వాటికంటే మించినట్టుగా తీసే క్రమంలో మహేష్ బాబు సినిమా ట్రావెల్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీన్ని నేషనల్ వైజ్ కాదు, ఇంటర్నేషనల్ వైజ్ బిజినెస్ చేసుకోవాలంటే బిగినింగే ఒక బలంగా ఉండాలి, భారీగా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఈవెంట్ చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది.
ఓకే. సరే అటు పక్క కొన్ని రివ్యూలు కూడా చేసేసారు. మహేష్ బాబు గారు శ్రీరాముని పాత్రలో కనిపించబోతున్నట్టుగా. సో పౌరాణికాలు ఈ సబ్జెక్ట్ ఫస్ట్ టైమ్ మహేష్ బాబు గారు టచ్ చేస్తున్నారు. మరి కృష్ణ గారి కోరిక కూడా అని చెప్పేసి ఆయన స్టేజ్ మీద చెప్పారు. సో ఆ రకంగా ఆయన కోరిక మీద ఇప్పుడు ఈ పౌరాణికం చేయబోతున్నారా? ఎలా ఉంటుంది ఇప్పుడు మహేష్ బాబు గారికి ఈ జోనర్? మహేష్ బాబు విషయంలో కృష్ణ గారి కోరిక ఒక పౌరాణికమే చేయడం కాదు. ఆయన నాకు పర్సనల్‌గా చెప్పిన మాట కూడా హ్మ్. మహేష్ బాబు హిందీ ఫీల్డ్‌లో బాగా సెట్ అవుతాడు. హ్మ్. ఆయన ఆహార్యం హిందీ సినిమాలకు బాగుంటుంది అని తరచుగా చెప్పేవాళ్ళు. హ్మ్. పౌరాణికం అంటే మహేష్ బాబు ఖచ్చితంగా రాముడు, కృష్ణుడు లాంటి పాత్రలకు ఆయన బాగా సూట్ అవుతాడు. గతంలో ఓకే. ఒక ఇంటర్వ్యూలో కూడా బహుశా బాలకృష్ణతోనే అనుకుంటాను. హ్మ్. అలాంటి దాంట్లో కూడా తనకు పౌరాణిక పాత్రల పట్ల ఆసక్తి ఉందన్న విషయాన్ని కూడా మనకు మహేష్ బాబు చెప్పాడు. హ్మ్. మొన్న ఏం చేశాడంటే టోటల్ అనౌన్స్ చేశాడు. నాన్నగారికి నేను పౌరాణిక పాత్రలు చేయాలన్న అభిలాష ఉండేది. అప్పుడు కుదరలేదు. నేను కూడా వినలేదు అని హ్మ్. అన్నాడు. హ్మ్. సరే రాజమౌళి లాంటి డైరెక్టర్ ఎలాంటి పాత్ర ఇచ్చినా టాలీవుడ్‌లో కాదు మొత్తం ఇండియన్ ఆర్టిస్ట్‌లో ఎవరైనా పరిగెత్తుకొచ్చి చేస్తారు. హ్మ్. మహేష్ బాబు రాముడు అంటే దానికి ఇంకో విషయం ఆలోచించే ప్రశ్నే ఉత్పన్నం కాదు. హ్మ్. మహేష్ బాబు అద్భుతంగా క్రియేట్ అవుతాడు. హ్మ్. అయితే ఈ సినిమా రాజమౌళి క్రియేషన్‌లో అది మరి రామాయణం ఎందుకు ప్రస్తావన వచ్చింది? ఆయన మహేష్ బాబు డ్రెస్సింగు అది ఇది మనం చూసుకుంటేమో ప్రస్తుత పరిస్థితులు కనబడుతున్నాయి. అవును. ఒక గ్లింప్స్ వెళ్ళేటప్పుడు ట్రైన్ ట్రావెల్ అన్నారు కదా! హ్మ్. అలాంటి ఆలోచనతో చేసినప్పుడు కథ కొంత వెనక్కి వెళ్తే మనకు అంటార్క్టికా కూడా కనపడ్డది. ఆ అవును. జంతువులు అవి మన విజువల్ అవన్నీ చూస్తుంటే ఇవన్నీ హ్మ్. పాత ఎప్పుడో చరిత్రలో మనం ఊహగా చూస్తున్నాయి అవన్నీ. హ్మ్. వాటిని స్క్రీన్ మీద ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. మరి హ్మ్. రాముడి క్యారెక్టర్‌లో మరి ఎవరు బావుంటారు? ఖచ్చితంగా మనం సౌత్ ఇండియాలో చూస్తే మహేష్ బాబే సూట్ అవుతాడు. హ్మ్. మహేష్ బాబు దొరికిండని ఆయన ఆ కథ రాసుకున్నాడో, హ్మ్. ఆ కథ ఉందని మహేష్ బాబుని పట్టుకున్నాడో గానీ, హ్మ్. అది ఎట్లా అయినా అది ఒక ఆసక్తి కలిగించే సినిమానే అవుతుంది. అలాగే హ్మ్. మహేష్ బాబు అనంగానే మనకు కొంత పెర్ఫార్మెన్సు, డాన్సు, యాక్షను, డైలాగ్ పంచులు ఇవన్నీ ఉంటాయి. వాటిని కూడా ఈ సినిమాలో మిస్ కాకుండా ఉంటాయని సో ఈసారి పెద్ద ఎత్తున ఈ సినిమాని తీసుకెళ్లే ప్రయత్నమే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మీరన్నట్టు 1000 కోట్ల బడ్జెట్ గావచ్చు, లేకుంటే ఇది 120 కంట్రీస్‌లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా. అంటే ఈసారి టార్గెట్ గ్లోబల్ లెవెలేనా? హాలీవుడ్ రేంజ్‌లో దీని మార్కెట్‌ని విస్తరించే ప్రయత్నమేనా? మరి మన టాలీవుడ్ ఇండస్ట్రీ హాలీవుడ్ స్థాయిలో మార్కెట్ విస్తరిస్తే ఎలా ఉంటుందంటారు సార్ దీన్ని? ఇప్పటికే ఇప్పుడు ఇండియన్ సినిమాలో 'దంగల్' సినిమా కావచ్చు, 'బాహుబలి' కావచ్చు, చైనా చాలా పెద్ద మార్కెట్ సినిమాలకు. అవును. చైనాలో ఈ ఇండియన్ సినిమాలో సంవత్సరానికి 12, 15 సినిమాలు మాత్రమే రిలీజ్‌కి అనుమతి ఉంటదాడ. హ్మ్. లేదంటే అక్కడ అందరూ పడిపోతారు. హ్మ్. అందులో సెలెక్టివ్ సినిమాలు అక్కడికెళ్తుంటాయి. ఓకే. చైనా పెద్ద మార్కెట్. రిలీజ్ అవుడే వేల థియేటర్‌లో అవుతుంటాయి. అలాంటి మార్కెట్‌కు పక్కనే ఉంది మనకు. హ్మ్. ఈ చిన్న చితకా దేశాలు అక్కడ సినిమాలున్నాయి. ఆ రోజుల్లోనే 'నర్తనశాల రామారావు' గారు నటించిన సినిమా కూడా రిలీజ్ అయిన ఉదాహరణలున్నాయి. హ్మ్. ప్రపంచం చాలా పెద్దదైనా సినిమాలు చూసే దేశాలు తక్కువే ఉన్నాయి. చాలా చిన్న దేశాలు ఉన్నాయి. వాళ్ళు ఆర్థికంగా ఇప్పటికీ ఇబ్బంది పడుతున్న దేశాలున్నాయి. అలాంటివి కాకుండా ఒక హాలీవుడ్ సినిమా ఎక్కడికైతే ఎళ్తుందో ఈవెన్ మన తెలంగాణ, హ్మ్. హైదరాబాద్ కూడా కాదు ఇంకా గ్రామీణ ప్రాంతాలకు కూడా ఎళ్తుంటది ఇంగ్లీష్. ఓకే. ఆ విధంగా మహేష్ బాబు సినిమాను కూడా ప్రపంచవ్యాప్తంగా సినిమా అంటే ఆసక్తి ఉన్న ఆడియన్స్ దగ్గరికి చేర్చే ప్రయత్నంలో భాగంగానే ఈ ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా ఉంది. మరి హ్మ్. హాలీవుడ్ సినిమా అంటే మనం ఎంత ఆసక్తి చూపేవాళ్ళం. అవును. ఎన్నో సినిమాలున్నాయి గదా! హ్మ్. ఆ సినిమాల స్థాయి లేదా అంతకంటే ఇంకో 2 అడుగులు ఇంకెక్కువే అనే విధంగా ఈ మహేష్ బాబు సినిమా రూపొందుతున్నట్టుగా మనకు చిత్ర యూనిట్ నుంచే సమాచారం ఉంది. ఓకే. సార్ ఫైనల్‌గా ఇంతకుముందు చెప్పుకున్నట్టు రాజమౌళి గారు ఈ ఈవెంట్‌ని ఇంత తొందరగా ఎందుకు ఏర్పాటు చేశారు అన్న దానికి మీరు చెప్పారు గదా! సో ఏదైతే ఆ పర్పస్ ఉందో అది నెరవేరిందా? ఈవెంట్ విజయవంతమైందా? దీనికి సంబంధించి ఏం చెప్పగలరు సార్? ఈవెంట్ విజయవంతమైందా? కాదా? అంటే విజయం అంటే ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. రాజమౌళి సినిమా టైటిల్ రివీల్ చేయాలనుకున్నాడు. హ్మ్. మహేష్ బాబు లుక్ రివీల్ చేయాలనుకున్నాడు. ఆ ఓకే. 2 నెరవేరాయి. హ్మ్. అలాగే మనం ప్రత్యేకంగా అభినందించాల్సిన విషయం వేల మంది అభిమానులు హాజరైనా, ఇతర హ్మ్. ఆడియన్స్ హాజరైనా ఎలాంటి ఇబ్బంది రాకుండా, ఎలాంటి కంప్లెయింట్ లేకుండా, ఎలాంటి లాఠీ చార్జ్ లేకుండా వచ్చిన వాళ్ళందరూ ప్రశాంతంగా వీక్షించే విధంగా అయితే ప్లాన్ చేశాడు. హ్మ్. వచ్చిన వాళ్ళందరూ కూడా క్షేమంగానే చేరినట్టుగా మనకు సమాచారం ఉంది. అంటే ఆ విధంగా చూసుకుంటే రాజమౌళి ఏదైతే చెప్పాలనుకున్నాడో అది జనాలకు చెప్పగలిగాడు. హ్మ్. అదే విధంగా సాంకేతికంగా కొంత ఇబ్బంది రావచ్చు. టెక్నాలజీ ఎప్పుడూ అలాగే ఉంటుంది. స ఓకే. మనుషుల వల్లనే ఇబ్బంది అయినప్పుడు టెక్నికల్‌గా కూడా కొన్ని ఇబ్బందులొస్తాయి.
అది ప్లే కావడానికి కొంత టైం పట్టింది, లేదా టెస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు కొంత లీకేజ్ అయినాయి అన్న కామెంట్స్ కూడా మనకి వినిపించాయి. ఏది ఏమైనప్పటికీ ఒక ఈవెంట్ను అద్భుతంగా క్రియేట్ చేశాడు. ఇందాక చెప్పినట్టు ఇది ప్రపంచం అంతా వెళ్ళే సినిమా అయినప్పటికీ తొలి ఈవెంట్ మన తెలుగు రాష్ట్రాల్లో చేసినందుకు మనం ఖచ్చితంగా రాజమౌళిని అభినందించాలి. ఆ తర్వాత ఈవెంట్లు ఆయన ఇండియాలో ఎక్కడైనా చేయొచ్చు, హాలీవుడ్లో చేయొచ్చు, మరో చోట చేయొచ్చు. కానీ ప్రారంభం మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లో చేసినందుకు ఆయనకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలి. పక్క మహేష్ బాబు గారి మార్కెట్ కూడా ఈసారి గ్లోబల్ లెవెల్లో విస్తృతంగా కాబోతుంది. మరి దానికి తగ్గట్టు ఆ తర్వాత సినిమా ప్లానింగ్స్ ఉంటాయంటారా సార్ ఆఫ్టర్ ఈ సినిమా తర్వాత? ఇప్పుడు రాజమౌళి సినిమాల్లో చేసే హీరోలకు వచ్చే సమస్య అదే, అమాంతం మార్కెట్ పెరిగిపోతుంది. ఎందుకంటే ఆ సినిమా అంత రెవెన్యూ తెచ్చి పెడుతుంది. మరి అదే హీరోతోనే తదుపరి సినిమా చేసేటప్పుడు సమస్య వస్తుంది. ఆ స్థాయి సినిమా చేయాలి. ఈ విషయంలో ప్రభాస్ జాగ్రత్త పడ్డాడు కాబట్టి ఇప్పటికీ ఆయనకు ఆల్ ఇండియా మార్కెట్, పాన్ ఇండియా లేదా పాన్ వరల్డ్ ఆర్టిస్ట్ గా ఒక ఎస్టాబ్లిష్మెంట్ వచ్చి ఆయన సినిమాను 300 నుంచి 500 కోట్ల పెట్టుబడితో తీయగలిగే మార్కెట్ ని ఆయన ఏర్పరచుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన హీరోలు ఆ రేంజ్ కి పోలేకపోయారు. అంటే వెంటనే ఇమ్మీడియట్లీ చేయాల్సిన సినిమా ఉన్న మార్కెట్ ను కాపాడుకోవడం, పెంచుకోవడం అవసరమో లేదో పక్కన పెడితే అసలు ఉన్నదాన్ని నిలుపుకోవాలి. ఇప్పుడు మహేష్ బాబుకు ఈ సినిమా హ్యాపీ, అభిమానులు హ్యాపీ, అందరూ హ్యాపీ అవుతారు. వాట్ నెక్స్ట్? మహేష్ బాబు కెరీర్ ఇంకా ఉంది కదా. మహేష్ బాబుతో మరి ఇంత పెద్ద సినిమా తీయాలంటే డైరెక్టర్ కూడా సత్తా కావాలి. జస్ట్ రివెంజ్ ఫార్ములా హీరోయిన్ టీచ్ చేయడం అంటే వర్కౌట్ కాకపోవచ్చు. మరి ఈ విషయం కూడా మనకంటే ఎక్కువ మహేష్ బాబు కూడా లేదా ఆయన సన్నిహితులు కూడా ఆలోచించి ఉంటారు. అలా అని వరుసగా రాజమౌళి ఆయనతో చేయలేడు కాబట్టి ఏదైనా ఈ సినిమా తర్వాత మహేష్ బాబుకు కొంత ఒడిదుడుకులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.